లోతుగా ఒకడు ఇల్లు కట్టుకోవాలని ఆశ కలిగితే, నీ కుటుంబం నిలబడాలని, నీ కుటుంబం అభివృద్ధి కావాలంటే, నీ కుటుంబం విస్తరించబడాలంటే, నీ కుటుంబము దీవించబడాలి అంటే, నీ కుటుంబం గొప్పగా ఉండాలంటే, అది బరువు మొయ్యాలి అంటే, అది అలంకరణగా ఉండాలి అంటే, నీ ఇంటిని నువ్వు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమిటంటే, లోతుగా త్రవ్వి పునాదిని బండ మీద వేసుకుంటే అది ఎప్పటికైనా నిలబడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఆ పునాది పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, లోతుగా ఆ పునాదిని వేసుకోవాలి. వేసుకుంటే ఆ ఇంటి మీద ఇల్లు కట్టబడిద్దో, షెడ్డు కట్టబడిద్దో, లేకపోతే తాటాకు కప్పబడిద్దో, ఇంకా ఏదన్నా కానీ ముందు నీవు ఇంటి మీద ఇల్లు కట్టుకోవాలంటే మొట్టమొదటి నీ పునాది నీవు వేసుకోవాలి. దీని అర్థం ఏమిటి? పునాది అంటే నీవే. పునాది అంటే ఎవరు చెప్పండి? నీవే. నీ మీద ఒక కుటుంబం కట్టబడాలి, నీ ద్వారా ఒక కుటుంబం కట్టబడాలి, నీ ద్వారా ఒక వ్యక్తి రక్షణలోనికి రావాలి, నీ ద్వారా ఒక వ్యక్తి మారు మనసు పొందాలి, నీ ద్వారా ఒక వ్యక్తి ప్రభువును తెలుసుకోవాలి, నీ ద్వారా ఒక వ్యక్తి ప్రభువుని వెంబడించాలి, నీ ద్వారా ఒక వ్యక్తి దేవుని మందిరంలోనికి వచ్చి రక్షణ మారు మనసు పొంది స్థిరంగా ఉండాలి. నీ ద్వారా నీ కుటుంబానికి దీవెన కలగాలి, నీ ద్వారా నీ కుటుంబానికి రక్షణ కలగాలి, నీ ద్వారా నీ కుటుంబం దీవించబడాలి. అదే పునాది లాంటి నీవే సరిగా లేకపోతే నీ కుటుంబం అంటే ఆ ఇంటి మీద ఇల్లు కట్టబడలేదు. నీవే సరిగా లేవు కదా. నీవే సరిగా లేనప్పుడు, ఆ పునాదే సరిగా లేనప్పుడు, ఆ ఇళ్ళే సరిగా లేనప్పుడు ఇంటి మీద ఇల్లు కట్టబడడానికి వీలు లేదు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం. పునాదులు పాడైపోతే ఏం చేస్తారు అంటే, ఏం చేస్తాం చెప్పండి? ఆ పునాది పాడవకుండా ఉండాలి అంటే లోతుగా త్రవ్వి, చెప్పండి 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 చెప్పండి, బండ మీద పునాది వేసుకోవాలి. లోతుగా అంటే లోతైన విధానంగా ఆలోచన చెయ్యి. నా మీద ఒక కుటుంబం ఉంది, నా మీద ఒక భారం ఉంది, నా మీద ఒక భర్త ఆధారపడి ఉన్నాడు, నా మీద ఒక పిల్లలు ఆధారపడి ఉన్నారు, నా మీద నా అన్నదమ్ములు ఆధారపడి ఉన్నారు, నా మీద ఒక చూడండి పరిచర్య ఆధారపడి ఉంది, నా మీద ఒక చూడండి కొంతమంది ఆధారపడి ఉన్నారు. కాబట్టి నేను లోతుగా నాటబడాలి, పునాది వేసుకోవాలని లోతుగా ఆలోచన చేసి పునాది వేసుకోవాలి. అప్పుడు